ఈ హీరో విలన్లు కొట్టుకోవడం కన్నా ఇద్దరు మంచి మనుషులు కొట్టుకునే కథలు చాలా బాగుంటాయి. అలాంటి ఒక కథ భాగ్యరాజ్ గారి పుస్తకంలో రాశారు. మనందరికీ తెలిసిన కథే, కానీ ఆయన గుర్తు చేసుకుంటూ ఇంకోసారి చదువు. శ్రీకృష్ణార్జునులు మంచి బావమరుదులు. శ్రీకృష్ణుడంటే అర్జునునికి ప్రాణం, అర్జునుడన్నా శ్రీకృష్ణుడికి ప్రీతి. అటువంటి కృష్ణార్జునులకు మధ్య కూడా వైరం వచ్చింది. కృష్ణుడి ధార్మిక కోపానికి గయుడు అనే గంధర్వుడు గురవడంతో అతడిని చంపేందుకు కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని వదులుతాడు. ఒక్కసారి కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని వదిలితే శత్రు సంహారం తరువాతే మళ్ళీ అది వెనుదిరుగుతోంది. గంధర్వుడు తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం పరుగులు తీస్తాడు. సుదర్శన చక్రానికి విరుద్ధంగా అతడిని కాపాడేందుకు దేవతలు, త్రిమూర్తులు ఏ ఒక్కరూ ముందుకు రారు. చివరిలో ఆ గయుడు నేరుగా అర్జుని పాదాల మీద పడి శరణు వెళ్తాడు. అతడి ప్రాణభయాన్ని చూసి అర్జునుడు అతడికి అభయమిస్తాడు. అతడిని వెంట తరుముకు వస్తుంది సుదర్శన చక్రం అని తెలిసి అర్జునుడు నివ్వెరపోయి శ్రీకృష్ణుడిని మెల్లగా శాంతింప చేయవచ్చు, తను చేసిన పనిని కృష్ణుడు అంగీకరిస్తాడు అన్న నమ్మకంతో సుదర్శనాన్ని అడ్డుకుంటాడు అర్జునుడు. ఒక్కసారి విడిచిన సుదర్శనాన్ని వెనక్కు తీసుకునే శక్తి కృష్ణుని తర్వాత అర్జునికే ఉంది. ఇది శత్రు సంహారం చేయకుండా ఆగడంతో అక్కడికి కృష్ణుడే స్వయంగా వస్తాడు. అర్జున, నా శత్రువు నీకు కూడా శత్రువే, అతడిని సుదర్శన చక్ర సంహారానికి వదిలేయి అంటాడు కృష్ణుడు. శ్రీకృష్ణునికి జరిగిన భంగపాటు ఒకవైపు, తన్నే కృష్ణుని శపథానికి విరుద్ధంగా నిలుస్తున్నందుకు మరోవైపు అర్జునుడు ఎంతగానో విచారిస్తాడు. అయినా ఇచ్చిన మాటకే కట్టుబడతాడు. దానితో కృష్ణార్జునుల మధ్య అంతవరకు ఉన్న సయోధ్య సమరంగా మారుతుంది. బంధువులు చేసిన సంధి ప్రయత్నాలు బిడిసికొడతాయి. కృష్ణార్జున యుద్ధం జరగక తప్పలేదు.